N9 TV తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో పిచ్ మొక్కలు డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్న క్రీడా విద్యార్థులు. నంద్యాల మార్కెట్ యార్డ్ అద్దెకు షాపులు బహిరంగ వేలం 20వ తేదీ చివరి అవకాశం. మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ పరిశుభ్రత చేపట్టిన సిబ్బంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ఐనవిల్లి మండలంలో బుధవారం ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో గేమ్స్ క్రీడా ఉత్సవాలు స్థానిక జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు ప్రారంభించారు. అదేవిధంగా వీర్లపల్లిపాలెం ప్రజా పరిషత్ పాఠశాల ఆవరణంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని కూడా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దామశెట్టి బుజ్జి, ఉప సర్పంచ్ పిన్పే బుజ్జి, పంచాయతీ అధికారి వాణిశ్రీ, దామశెట్టి గణేష్, వీఆర్ఓలు, అలాగే పీఈటీ ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రకారం క్షేత్రస్థాయిలో సంపూర్ణంగా సర్వే చేసి గ్రామాలు మండలాల వారీగా డివిజన్ స్థాయిలో మ్యాపులతో సహా ఏ శాఖలకు సంబంధించి మొత్తం అలైన్మెంట్లో ఉన్న ప్రస్తుతం గ్యాస్ పైప్ లైన్లు, వివిధ రహదారులు, ఇల్లు, భవనాలు వంటి మౌలిక వసతులు తొలగించాల్సి వస్తుందో వాటి పూర్తి వివరాలను సమర్పించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లో అమలాపురం డివిజన్లోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించి రైల్వే లైన్ అలైన్మెంట్ ప్రాథమికంగా నిర్వహించిన తొలి సర్వే నివేదికలపై తహసీల్దార్లు, ఆర్డీఓలతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రైల్వే లైన్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్నాయో వాటి వివరాలను సర్వే నెంబర్ల వారీగా వాటిలో ఉన్న భవనాలు, కాలువలు, గ్యాస్, ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్లు, రహదారులు, పంట కాలువలు, మురుగు కాలువలు, మేజర్ ఎలక్ట్రికల్ లైన్లు తదితర వివరాలతో సమగ్రమైన నివేదికను రూపొందించాలని రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓలు జేవీవి సత్యనారాయణ, జి కేశవర్ధన్ రెడ్డి తహసీల్దార్లు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల మూలంగా జిల్లా వ్యాప్తంగా 538 హెక్టార్లలో సాగులో ఉన్న వరి పంటలు ముంపు బారిన పడిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామ్ ప్రకాశ్ సిసోడియా అమరావతి నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాలు, గోదావరి వరదల మూలంగా ముంపు బారిన పడిన మండలాలు, గ్రామాలు, వార్డుల పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న, పక్క గృహాలు పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్న కచ్చా గృహాలు, పూరి గుడిసెలు, దెబ్బతిన్న పశువుల కొట్టాలు, ప్రాణ నష్టాలు, పశు నష్టాలు, గొర్రెలు, మేకల నష్టాలు, పంట నష్టాలపై జిల్లాల వారీగా వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నష్టపోయిన గృహాలు, మనుషులు, పశువులకు చెల్లించిన నష్టపరిహారాలను గురించి ఆరాధీశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ మురళీకృష్ణ, ఏవో కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. టెంపరీ పర్మిట్స్ ఇవ్వడం అనేది జరగదు. సో ఈ పర్మిట్స్ ఎవరికి ఇవ్వలేదు. ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్, బట్ ఆ గైడ్ లైన్స్లో కొంచెం క్లారిటీ కోసం అడిగాము. సో మనకి ఎవరికి కూడా ఇంకా పర్మిషన్ లేదు. సో యాజ్ తర్వాత మళ్ళీ నా లాగిన్కి వస్తుంది. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. సో డెఫినెట్గా వితౌట్ ఆర్ నోటీస్ దిర్ షుడ్ నాట్ బి ఎనీ కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ టు పార్క్స్. సో ఈ 3 ఇష్యూస్లో యూ హ్యావ్ టు బి అట్ మోస్ట్ క్లారిటీ ఉండాలి. ఐ డోంట్ వాంట్ ఎనీ లీనియన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ONGC, RWS, RMB, PD 216, DE canals, DE drains, SCPR, JD fisheries. So వీళ్ళతో we convene a meeting and finalize mandal wise, village wise and total project wise issues of each of these comprehensively. And I want AD sir వచ్చారా? AD sir. So it has to be village wise, mandal wise and even total project map. సో మనకి మ్యాప్లో క్లియర్గా వన్స్ వి క్రాస్ ఫ్రమ్ వన్ సర్వే నెంబర్ టు అదర్ సర్వే నెంబర్ మనకు అందులో ఏముందో తెలియాలి. సో జస్ట్ ఏదో మనకి ఆర్ఎస్ఆర్లో కంబైన్డ్ స్కెచ్ మ్యాప్లో ఉన్నట్టుగా జస్ట్ కాకుండా ఆ స్ట్రక్చర్ అక్కడ రాయాలి. సో సర్వే నెంబర్లో దేర్ ఇస్ వాటర్ బాడీ, సర్వే క్రాసింగ్ హై టెన్షన్ లైన్స్, సో survey number we are crossing a grade pipeline.
సో అపార్ట్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఫీల్డ్స్ మిగతా అన్ని కూడా ఇష్యూస్ మెన్షన్ చేయాలి. కోనసీమ జిల్లాలో రుణ అర్హత కలిగిన కౌలుదారులందరికీ రుణ అర్హత కార్డులు జీవో నెంబర్ 596 ప్రకారం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకంగా జారీ చేయాలని వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం అంబేద్కర్ జిల్లా స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ వ్యవసాయ ఉద్యాన సహకార శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి కౌలుదారుల రుణ అర్హత కార్డుల జారీ, రుణాల కల్పన, వ్యవసాయ ఉద్యాన పంటలకు సంబంధించి ఈ పంట నమోదు, రైతువారి ఈకేవైసీ నమోదు, సామాజిక తనిఖీ నిర్వహణ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల రికార్డుల కంప్యూటరైజేషన్, వాణిజ్య బ్యాంకులు, ప్యాక్స్ ద్వారా కౌలుదారు రైతాంగానికి రుణాల కల్పన, ఆన్లైన్ ఉచిత ఇసుక విధానం, ఈ పంటలో ఈ ఫిష్ నమోదు కాకుండా జాగ్రత్తలు, అక్రమంగా ఇసుక, ఆక్వా చెరువుల ఏర్పాటు, సాయిల్ ఎర్త్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధన ఉల్లంఘించి జారీ చేసిన కౌలుదార రుణ కార్డులను చెక్ లిస్ట్ జీవో నిబంధన మేరకు సవరించి ఈ నెల 25 నాటికి నివేదిక సమర్పించాలన్నారు. నంద్యాల నూనెపల్లి మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో అధ్వానంగా మారడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రౌండ్లో పిచ్చి మొక్కలు, డ్రైనేజీ విషపు పురుగులు తిరగొద్దు ఉండడంతో విద్యార్థులు భయానికి లోనవుతున్నారు. అదేవిధంగా డ్రైనేజీ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాడీ జిమ్ పరికరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తుప్పు పట్టి విరిగిపోవడంతో పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఈ సందర్భంగా గ్రౌండ్లో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడంతో అక్కడికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ హాజరయ్యారు. అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు, కంప చెట్లు, డ్రైనేజీ చూసి గ్రౌండ్ ఎందుకు ఇలా ఉంది అంటూ అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ను అడగడంతో పక్కనే ఇళ్ల నుండి డ్రైనేజీ వాటర్ గ్రౌండ్లోకి వస్తుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదని ఫిరోజ్కి తెలపడంతో వెంటనే స్పందిస్తూ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి ఇక్కడ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని, వెంటనే సమస్యల పరిష్కార మార్గం చేయాలని తెలిపారు. అక్కడున్న విద్యార్థులు, అధికారులు, స్కూల్ హెడ్ మాస్టర్ ఎండి ఫిరోజ్ స్పందించే తీరును చూసి కృతజ్ఞత తెలిపారు. ఈరోజు నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్లో స్పోర్ట్స్ డే ప్రోగ్రాంలో స్పోర్ట్స్ డే సెలక్షన్ ప్రోగ్రాంలో రావడం జరిగింది. ఇక్కడ చూసే లోపల గ్రౌండ్లో చాలా అంటే చెట్టులు, ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అవి అన్నీ ఉన్నాయి. మేము కూడా ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ రాసి ఇమ్మన్నాను. ఒకసారి రిప్రజెంటేషన్ రాసిస్తే మేమంతా కలిసి కమిషనర్ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇదంతా వర్క్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల టేకే మార్కెట్ యార్డ్కు సంబంధించిన షాపులను అద్దెకు బహిరంగ వేలంపాట 21వ తేదీన నిర్వహిస్తూ ఉన్నట్లు మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడారు. నూనెపల్లి మార్కెట్ యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన 10 షాపులకు 21వ తేదీ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి వారు 20వ తేదీ లోపల పేరు నమోదు చేయించుకోవాలని, అదేవిధంగా నూనెపల్లి టేకే మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న క్యాంటీన్లు కూడా 20వ తేదీ లోపల టెండర్లు వేయాలని, 21వ తేదీ టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లా ప్రజలకి అంటే మేము మార్కెట్ కమిటీ తరఫున నూనెపల్లెలో కొత్తగా నిర్మించిన 10 షాప్ రూమ్లు, వాణిజ్య సముదాయంలో 10 షాప్ రూమ్లు ఉన్నాయి. వాటిని 21వ తేదీ శనివారము మా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ వేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము పేపర్లో కూడా ఇచ్చాము. వాటితో పాటు నూనెపల్లెలో ఉండే ఒక క్యాంటీన్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్లో ఉండే ఒక క్యాంటీన్ని కూడా మేము టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాము. ప్రజల నుంచి మంచిగా స్పందన వస్తూ ఉంది. ఇంకా ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్స్ అంటే 20వ తేదీ దాకా సాయంత్రం 5 గంటల దాకా అప్లికేషన్స్ ఇస్తారు. సో 21వ తేదీ దాకా వాళ్ళు తీసుకోవచ్చు. అప్లికేషన్స్ తీసుకొని టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అంటే ఒక మనిషికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము. వాళ్ళ ఆధార్ కార్డ్ని బట్టి ఒకరికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము అన్నమాట. ఒకరికి ఒక షాప్ అలాట్ అయితే మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లో టెండర్లో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. అలా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి, మళ్ళీ వాళ్ళు 10 షాపులకి అంటే వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అందరికీ అవకాశం ఇవ్వటం కోసం, అంటే చాలా మందికి అవకాశం ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఒక షాప్ని ఇవ్వాలి అని చెప్పి మా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వాళ్ళు నిర్ణయించారు. సో ఒక వ్యక్తికి ఒక షాప్ని అలాట్ చేస్తాం అనమాట. వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు వేలంలో పాల్గొనవచ్చు. ఇదనమాట.
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని మన కార్యాలయం మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది అందరం మన కార్యాలయం శుభ్రపరచుకోవాలి సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న పిచ్చి మొక్కలు చెత్త చెదరాన్ని చేయి కలుపుతో కార్యాలయంలో శుభ్రపరిచారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు ప్రతి కార్యాలయంలో శుభ్రపరచుకోవాలని కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, భారీ పనిచేస్తున్న ఆఫీసులతో బీరువాలు పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని, అదేవిధంగా ఈ రోజు ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. ఏమున్నాయి గొప్ప మనం అప్ప నెక్స్ట్ ప్రోగ్రామ్ అడుగుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 3వ రోజు, ఈరోజు 19వ తేదీ. ఈరోజు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మున్సిపల్ కార్యాలయం అంటే ఎవరి కార్యాలయంలో వాళ్ళు శుభ్రం చేసుకోవాల్సిన షెడ్యూల్లో ఇవ్వబడిన ప్రోగ్రాం ప్రకారం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మా సిబ్బంది అందరం కలిసి వాళ్ళ సీట్ల దగ్గర శుభ్రం చేసుకోవడం, వాళ్ళ బీరువాల్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ బీరువాల మీద, వారి చుట్టుపక్కల ఉన్నవి, అదేవిధంగా కార్యాలయం ఆవరణలోను, కార్యాలయం పైనను, అదేవిధంగా ఇక్కడ బయట జెండాలు అవి కట్టి పాడైపోయినవి అవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని కూడా రిమూవ్ చేసే కార్యక్రమం. అదేవిధంగా వివిధ శాఖల వాళ్ళను కూడా మేము ఈరోజు వాళ్ళ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయమని కోరడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా మిగతా కార్యాలయంలో ఏం జరుగుతుందనేది కూడా ఈరోజు మేము తెలుసుకొని రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. సీనియర్ రాజకీయ నాయకులు రాయలసీమ ఉద్యమ నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరిగాయి. బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిలో టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నరహరి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని జొమల పరమేశ్వరి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరుపై అర్చన, అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ, కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేసి శ్రీ సాయిబాబా స్వామికి మధ్యాహ్న హారతి ఇచ్చి సాయి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు నరహరి విశ్వనాథ్ రెడ్డి, ఎంవి రమణారెడ్డిలు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేక గుర్తింపు పొంది రాయలసీమకు నీళ్లు, నిధుల నియామకాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు వేడుకలు నంద్యాల పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. శ్రీ ఎంవి రమణారెడ్డి గారు, అలాగే శ్రీ కృష్ణారావు గారు దాదా అన్నదాన ప్రభువుగా వస్తున్నారు.
ఎవరైనా కానీ మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డే కానివ్వండి, మీ ఏదైనా వేడుక కానివ్వండి, లేదు మీ జన్మదిన వేడుక, కొత్త వాళ్ళందరూ కూడా అన్నప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. చిన్న మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. 500 మందికి అనుకూలంగా ఉన్నది, విశాలంగా ఉన్నది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నాయి, ఆ దత్తాత్రేయుని ప్రదక్షిణ పెద్దలు శ్రీ వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయిబాబా గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మేము బ్రెడ్ బన్ పంపిణీ కార్యక్రమం చేశాము. వారు ఆయురారోగ్యంతో అష్టంతో బాగా ఉండాలని కోరుకుంటూ పెద్దలు శ్రీ వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అక్కడ రోగులకు యాపిల్ పండు బంధు పంపిణీ కార్యక్రమం జరిగింది. వారు పెద్దలు శ్రీ వైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయురారోగ్యాలతో అష్టంతో బాగా ఉండాలని కోరుకున్న ఈ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఓం సాయిరామ్. ఈరోజు వైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన శుభాకాంక్షలతో అన్నదాన కార్యక్రమం పెట్టినాము. ఇంతవరకు నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు, ఫ్రూట్స్, పాలు పంచిచ్చాము. అన్న ఆరోగ్యం ఆయుష్తో ఉండాలని ఎల్లవేళలా మేము కోరుకుంటూ, అన్నగారికి అభిమానులం మేము, శబరమ్మకు ఆమె తోడుంటాము మేము. ఈరోజు నేను టెలికాం అడ్వైజరీ కమిటీ, సలహా కమిటీ, కేంద్ర కమిటీ మెంబర్ను. మాకు పదవి ఇచ్చి గౌరవించింది శబరమ్మ. వైరెడ్డి రాజశేఖర గారు మాకు కూడా ఫస్ట్ నుంచి కూడా ముఖ్య అనుచరులు మేము ఆయనకు. ఆయన ఆరోగ్యం ఆయుష్ సుఖంగా ఉండాలని సాయిబాబు కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం జయప్రదం చేశామని తెలియపడుతుంది. నంద్యాల పట్టణానికి హజీ అనే యువకుడు గత 3 సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ యువకుడికి గత నెల ఆగస్టు 31 నుండి ఈ నెల సెప్టెంబర్ 4 వరకు ఎస్బీకేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడల్లో ఇండియా, నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాల నుండి 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. నంద్యాల వాసీ షేక్ హాజీ వలీ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ తరపున అవకాశం రావడం జరిగిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడ చేరుకునే ఖర్చులు తన దగ్గర లేనందున బనగనపల్లి పట్టణంలోని జియా అబ్బాస్ అని స్నేహితుల తరపున రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మను కలిసి తాను నేపాల్లో జరిగే క్రీడల్లో పాల్గొనడం జరుగుతుందని, కావున తనకు సహాయం కావాలని హాజీ వలీ కోరగా తక్షణమే సహాయం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మను తాను ఎంతో రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా వారి స్నేహితులు మాట్లాడుతూ, మా మిత్రుడు హాజీ పవర్ లిఫ్టింగ్ లో 65 కేజీల విభాగంలో మొత్తం 380 కేజీలు లిఫ్ట్ చేసి బంగారు పతకం సాధించగా, 65 కేజీల బాడీ బిల్డింగ్ విభాగంలో స్ట్రాంగ్ మన్ 2024 నేపాల్ టైటిల్ గా నిలిచి బంగారు పతకం సాధించడం మన దేశానికి చాలా గర్వకారణమని తెలిపారు. నా పేరు హాజీ, నంద్యాల వాసిని. నేను నంద్యాలలో రైతు నగరంలో ఒక 2 years నుంచి జిమ్ రన్ చేస్తున్నాను. నాకు బాడీ బిల్డింగ్లో మక్కువతో 8 years నుంచి ట్రైనింగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు లాస్ట్ మంత్ ఆగస్టు 31 నుంచి ఈ నెల 4వ తారీఖు వరకు నేపాల్లో జరిగిన ఎస్బీఐ సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకి. పవర్ లిఫ్టింగ్లో 65 kgs కేటగిరీలో 380 kgs లిఫ్ట్ చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్లేస్, అండ్ బాడీ బిల్డింగ్లో 65 kgs కేటగిరీలో టైటిల్ విన్ అవ్వడం జరిగింది. నేను మెయిన్ ఆ కాంపిటీషన్కి పోవడానికి కొంచెం నాకు అక్కడికి వెళ్ళడానికి స్తోమత లేక నేను మా ఫ్రెండ్స్ అయినటువంటి జియా, సలాం వాళ్ళ ద్వారా నేను ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి మన మినిస్టర్ గారి
మా సతీమతి అయిన ఇందిరమ్మ గారికి కన్సల్ట్ అవ్వడం జరిగింది. అక్క పెద్ద మనసుతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కాంపిటీషన్ వెళ్ళడానికి ప్రోత్సహించారనమాట. అందువల్ల విన్ అయ్యి వచ్చానమాట. భారతదేశానికి ఒక 2 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం జరిగింది. అందువల్ల నేను ఆ అక్కకి మనస్ఫూర్తిగా, అన్నకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిత్రుడైనటువంటి హాజీవలి గారు నేపాల్లో జరిగినటువంటి కాంపిటీషన్లో ఇండియాకి 2 బంగారు పథకాలు తేవడం చాలా గర్వకారంగా ఉంది. చాలా వరకు యువత తప్పుదారులు నడుస్తున్నారు, తప్పుడు మార్గంలో నడిచి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి హాజీవలి ఒక ఆదర్శప్రాయంగా నిలబడ్డారు. భారతదేశానికి 2 గోల్డ్ మెడల్ తేవడం ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈయన కష్టంతో పాటు బీసీ ఇందిరమ్మ గారు వారి యొక్క తోడ్పాటు సహకారం ఈయనకి ఎన్నంటో ఎప్పుడు ఉంటుందని, ఇలాంటి కాంపిటీషన్కి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళని స్టాప్ కరం. నా పేరు జియా అబ్బాస్, నేను బంగన్పల్లిలో ఉంటాను. మా ఫ్రెండ్ హాజీ అలీ నిందాల్లో ఉంటారు. ఇట్లా కాంపిటీషన్ ఉందని నాకు చెప్పినారు. ఇట్లా కాంపిటీషన్ ఉంది, నాకు ఇక్కడ నిందాల్లో ఎవరు అంత పట్టించుకోవడం లేదని వచ్చి నా ముందరే చెప్తే నేను హాజీ అలీకి మా ఫ్రెండ్ని ఇందిరమ్మ గాడికి పిలుచుకుపోయినాను. ఆ ఇందిరమ్మ గాడికి పిలుచుకుపోతేనే ఇందిరమ్మ మొత్తం విని మా అమ్మ ఆయనకి ఎంబడే సాయం చేసినారు. దానికోసం మేము చాలా ఆనందం పడినాము. ఆ ఆనందంతో ఇంకా మాకు ఆనందం పెరిగింది. మా స్నేహితుడు హాజీ అలీ కాంపిటీషన్పై గెలిచినారు, దాంతో మాకు ఇంకా ఆనందమైంది. దానికోసం మేము ఈరోజు ఇందిరమ్మ గారికి बारे में इंदिरमा को हम शुक्रिया अदा करते हैं दिल से। अच्छा इंदिरमा सब दिनों को मदद करते थे उनको हमें నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు మండల స్థాయి ప్రభుత్వ పాఠశాల క్రీడాకారుల ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ విచ్చేశారు. అక్కడికి చేరుకున్న ఫిరోజ్కి క్రీడాకారులు, పాఠశాల అధ్యాపకులు, పీఈటీ మాస్టర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని కోరారు. క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబర్చి నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎన్నో ప్రైవేట్ పాఠశాలకు లేని విశాలమైన క్రీడా గ్రౌండ్ సౌకర్యం పట్టణ నడిబొడ్డులో మన నంద్యాల ప్రభుత్వ పాఠశాలకు ఉందని, వీటిని సక్రమంగా వినియోగించుకుంటే మంచి క్రీడాకారులు నంద్యాల నుండి వస్తారని తెలిపారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులని తాను అన్ని విధాలుగా తోడు ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించి క్రీడాకారులతో ఆప్యాయంగా మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియపరిచారు. సెలక్షన్స్ కు ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. మరి ఫిరోజ్ గారు గెస్ట్ గా వచ్చారు. వారు రిబ్బన్ కట్ చేసి ఈ క్రీడలను ఓపెన్ చేస్తారు. థ్యాంక్ యూ. పరిచయం పేర్లు గర్ల్స్ కబడ్డీని కూడా చేయండి. హెడ్ మాస్టర్ గారు రిబ్బన్ కట్ చేసి చేతులు కట్టుకోవద్దు చెప్పండి సార్. వాలీబాలా గోపి TV5 చలంబాబు గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. క్షమణ ఓకేనా ప్లేయర్స్ ముందుకు రండి.
దేశమంతా లేకపోతే ప్రపంచమంతా మారిపోవాలి. ఎందుకంటే నేను చూశాను నంద్యాలలో స్పోర్ట్స్ కి చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఉన్నారు. స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. చాలా మంది పోయి నేషనల్ చాలా మంది ఆడుతున్నారు. దాన్ని అందరికీ నేను ఒకటే చెప్తాను, స్పోర్ట్స్ కి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ కాలం పిల్లలంతా స్పోర్ట్స్ కన్నా ఏమంటే సెల్ ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల అసలు స్పోర్ట్సే మర్చిపోతున్నారు. కానీ నంద్యాలలో ఇంత పెద్ద గ్రౌండ్ ఉందంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే మీరు నంద్యాలలో చూస్తున్నారు, అసలు ప్రైవేట్ స్కూల్లో అయితే మీకు గ్రౌండ్ కూడా లేదు. కానీ మీరు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఉంది. దానికోసం ఇక్కడ కూడా ఎవరు మీకు ఎంకరేజ్ చేస్తున్నారు, సార్, హెడ్ మాస్టర్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడే విన్నాను, సార్ ఎప్పుడు డిస్కరేజ్ చేయరు, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు స్టూడెంట్స్ అందరికి. బాబు క్లాస్ కొట్టు బాబు, విజిల్ థియేటర్ లో కొట్టు. ఇది స్కూల్, ఇది ఇంకొకటి హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఇక్కడ కూడా నేను చూస్తున్నాను చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేను ఖచ్చితంగా సార్ రేపన్నా ఎల్లుండన్నా మా డి గారికి చెప్పి ఖచ్చితంగా ఈ కంప్లైంట్ కూడా ఇది చేస్తాను. ఇంకొకటి ఏమంటే ఇక్కడ పీడీ సార్ అందరు ఉన్నారు. సార్ మీ అందరికి చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కానీ మినిస్టర్ గాని ఎంకరేజ్ చేస్తాం. మీకు ఏమన్నా గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా కావాలంటే కూడా, కానీ ఏమన్నా నా తరపు నుంచి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా నేను ముందుకుంటానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో పిచ్ మొక్కలు, డ్రైనేజ్ తో అవస్థలు పడుతున్న క్రీడా విద్యార్థులు. నంద్యాల మార్కెట్ యార్డ్ అద్దెకు షాపులు బహిరంగ వేలం 20వ తేదీ చివరి అవకాశం. మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమారి వెల్లడి. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో స్వచ్ఛతా సేవ ప్రతిజ్ఞ, పరిశుభ్రత చేపట్టిన సిబ్బంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.